ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఇది మనం ఎవరైనా ఏదైనా అంటే చాలా ఫీల్ అయిపోయి రివెంజ్ దాకా వెళ్ళిపోతాం. ప్రతి దానికి రివెంజ్, ఒక మాట అంటే రివెంజ్, ఒక చేతన అయితే రివెంజ్, ఇలా ప్రతి దానికి మనం తాహత నుంచి మనం వెళ్ళిపోతాం. దేవుడికి అదే అసాధ్యమని అనుకుంటున్నారా? అలా అయితే మోషే దినాలలో ఐగుప్తు ప్రజల్ని నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడారు. అది ఆయన నోటి మాట ద్వారా కూడా చేసేయచ్చు కదా. కానీ ఇశ్రాయేల్ ప్రజలని ఆ యొక్క ఎర్ర సముద్రం గుండా పోనిచ్చారు. ఎందుకనంటే ఆయన మహిమను కనపరచుకోవడానికి. ఎర్ర సముద్రము లో నుంచి వాళ్ళు బయటకు వెళ్తుండగానే ఐగుప్తు సైన్యం కూడా వాళ్ళని ఫాలో అవ్వకుంటూ వచ్చింది. అయితే వాళ్ళు సంహరించేయచ్చు ఐగుప్తీయులు, ఎందుకంటే వారికి లెక్కకు మించి ఉన్నారు. కానీ దేవుడు అలా చేయలేదు. ఐగుప్తు ప్రజలందరినీ రాణించాడు. మధ్య సముద్రంలో వాళ్ళని ఏం చేస్తారు? ఫినిష్ చేశారు. నా రివెంజ్ అంతా దేవుడికి వదిలేద్దాం. యుద్ధం యెహోవాది.